గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఘనజీవస్ వరల్డ్. మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు కూడా చూపించేస్తాను పదండి. దీనికోసం అయితే నేను ముందుగా చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ కర్రీని నేనైతే కుక్కర్లో అయితే వండబోతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే నీట్గా ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను. అలాగే బిగ్ సైజ్ 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక సిక్స్ ఆర్ 7 మీ స్పైసీని బట్టి గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ అంటించి కడాయి పెట్టుకుని మసాలా స్పైసెస్ని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి ఏంటంటే 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, స్టార్ పువ్వు ఒక 4 రేకలు, లవంగాలు ఒక 4, ఇలాచీ ఒకటి వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. దానిలో 1 ఇంచ్ ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5 మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని సిమ్లో పెట్టి అయితే వేయించుకుందాము. ఇవైతే కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే గసగసాలకు 2 స్పూన్స్ అయితే వేసాను. ఇవి దించేసే ముందు వేసుకోవాలి, ఎక్కువగా ఫ్రై అయితే అవనవసరం లేదు. ఇవైతే వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించి కుక్కర్ అయితే పెట్టాను. కుక్కర్లో అయితే ఒక 4 స్పూన్స్ వరకు, నేను వేసే స్పూన్తో ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క అయితే బాగా ఆయిల్ హీట్ అవ్వక ముందే వేసాను, ఎందుకంటే ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి దాల్చిన చెక్క ఫ్లేవర్ ఆయిల్కి పడుతుంది కాబట్టి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఓకే, ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుందాం ఆయిల్లో. ఈ ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్ వచ్చి లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్లో ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వడం కోసం. ఆనియన్స్ వేసిన వెంటనే అయితే సాల్ట్ వేయకూడదు. 2 మినిట్స్ ఆగిన తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు నేను నా చిన్ని రోల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. మీడియం సైజుగా ఉన్న 1 ఇంచు అల్లము, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రేకలు అయితే వేసి దంచుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకుందాం. అల్లం అయితే దంచడం పూర్తయింది. వీటిని ఒకసారి మళ్ళీ కలిపాను. ఇంకొంచెం వేగాలి ఆనియన్స్ అయితే, మళ్ళీ మూత పెట్టి వేస్తున్నాను. ఆనియన్స్ దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే కలరు లాస్ట్లో ఉత్తినే కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకని ఆనియన్స్ వేగే వరకు కూడా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది నాకు. అదే రోల్లో నేను డ్రై రోస్ట్ చేసుకున్న స్పైసెస్ని పౌడర్ లాగా దంచుకుంటున్నాను ఈ రోల్లోనే. చూసారు కదా, ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ అయితే వేసుకుందాం. నీట్గా వాష్ చేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాక చికెన్ అయితే వేసుకోవాలి.
ఈ లోపు ఇంకొంచెం ఆనియన్స్లో ఏమైనా పచ్చి ఉంటే మనం ఈ చికెన్ వేసేటప్పుడు మగ్గిపోతాయి. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. అలాగే సాల్ట్ ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేసాను చికెన్లో. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకుని ఈ 3 ఆ చికెన్కి పెట్టే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి మీడియం మంట మీద. చూసారు కదా, అలా పొగ రావడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలి దాన్ని. ఈలోపు ఈ మసాలాలు ఉన్నాయి కదా, వీటిని అయితే దంచుకుంటున్నాను. మెత్తని పౌడరు లేదంటే పేస్ట్ అయ్యేలాగా దంచుకోవాలి. దీనిలో గసగసాలు వేసాం కాబట్టి మ్యాక్సిమం త్వరగా మెత్తగా అవ్వదు, కాబట్టి జాగ్రత్తగా పేస్ట్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే ఆ గసగసాలన్నీ కూరలో చూడడానికి అంత బాగోదు. ఒక విజిల్ అయితే వచ్చేసింది. సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. ఈలోపు నాకు ఆ మసాలా దంచుకోవడం అయితే అయ్యింది. ఇప్పుడు థర్డ్ విజిల్ కూడా వచ్చేసింది. నేను ఈ విజిల్స్ అన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి రాణిస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 3 విజిల్స్కే కుక్కర్లో ఉన్న చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తాను నేను. చూడండి గైస్, మళ్ళీ ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఒకసారి వీటిని బాగా కలుపుకుని ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ముక్క అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇంకా కొంచెం కారం వేసిన తర్వాత మిగిలినవి కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. ఇంకొంచెం కారం అయితే పట్టేలానే ఉంది నాకు. కారం మీ కలరు టేస్ట్ను బట్టి చూసి అయితే మీరు యాడ్ చేసుకోండి. నాకు కెమెరాలో ఇది ఏ కలర్లో కనిపిస్తుందో అయితే తెలీదు. కారం కూడా వేసాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దీనిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. ఇప్పుడు మూత చూసుకుందాం. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసుకుని సాల్ట్ చెక్ చేశాను. నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది. ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను కర్రీలో. మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ అయితే కూరను అయితే ఉడకనిద్దాం. ఎస్ గైస్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ కర్రీని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. పైన కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను. దీనికి పక్కన ఒక లెమన్ కూడా పెట్టాను. చూసారు కదా గైస్, ఎంత సింపుల్గా టేస్టీగా కుక్కర్లో చేసిన చికెన్ కర్రీ ఎంత సింపుల్గా చేయొచ్చో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేను ఒక ప్లేట్లో కొంచెం పిల్లలకి రైస్ పెట్టి కర్రీ వేసాను టేస్ట్ చూపిద్దామని. దీన్ని తీసుకెళ్ళి నేను పిల్లలకి టేస్ట్ చూపిస్తాను. ఇదైతే వేడివేడిగా ఉంది. వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపించి వాళ్ళ రివ్యూ కూడా ఎలా ఉందో విందాం. ఓకే గణ, పిల్లలు అయితే తినిపించమని అడుగుతున్నారు. ఒకసారి దీన్ని కలుపుతాను నేను. చూసారు కదా గైస్,
కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం నిమ్మరసం పిండాను. ముక్క కూడా చూసారు కదా ఎలా ఉడికిందో. పిల్లలకైతే తినిపిస్తున్నాను. గణ అయితే తిని బాగుందన్నాడు. అలాగే ఇప్పుడు జీవన్ కూడా సూపర్ అంటే సూపర్ అంటున్నాడు. ఈ కర్రీ సింపుల్ చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.